హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నాకు రాజశేఖర రెడ్డి గారంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఫస్టు ఆయన నవ్వుకి నేను పెద్ద ఫ్యాన్‌ని. నాకు తెలిసి రాజకీయ నాయకులలో అంత ప్యూర్‌గా నవ్వేవాళ్ళు చానా అరుదు. అసలు ఉన్నారా లేదా అని కూడా డౌట్ నాకు. ఆహ్, నేనైతే చూసిన ఫస్ట్ వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ నవ్వులోనే ఒక ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటుంది. అంత ఇష్టం నాకు ఆయన నవ్వు. రెండోది ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు. అందులో ఫస్ట్‌ది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్‌మెంట్. మూడోది రైతుల ఆత్మహత్య. ఆయన చేసిన ఈ 3 పనుల్ని ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు. నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళుగా, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళుగా చాలామంది ఈయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మందే ఉండుంటారు. అండ్ నాకు తెలిసి ఇప్పటికి సెటిల్ గూడా అయిపోయి ఉంటారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు సడెన్‌గా ఒకరోజు మన మధ్య లేకుండా పోయారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన చనిపోవడం వల్ల బాధపడిన వాళ్ళల్లో మా ఫ్యామిలీ కూడా ఒకటి. ఆయన చనిపోయిన విషయం తెలిసి అప్పట్లో ఉమ్మడిగా ఉన్న మన తెలుగు 2 రాష్ట్రాలు చాలా బాధపడడం జరిగింది. ఆయన కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళనే అంటాను. ఆ తర్వాత జగనన్న చుట్టూ రాజకీయం అనేది రంగులు పూసుకొని తిరిగిందో మనందరికీ తెలుసు. అందులో చాలామంది పిల్లగాడే గదా! మన రాజకీయ కుయుక్తుల ముందు ఆఫ్టర్ ఆల్ ఈ జగన్మోహన్ రెడ్డి అంతా ఈ జనాలల్లో వేసి తొక్కి పడేస్తాము అనుకోని గూడా మాట్లాడిన వాళ్ళు, భయపెట్టాలని చూసిన వాళ్ళు చాలామందున్నారు. అందులో భాగమే జగన్మోహన్ రెడ్డి పేరు మీద కేసులు కానీ, 16 నెలల జైలు కానీ. అయినా మన జగనన్న ఎక్కడ తగ్గేదేలే నీ యవ్వ అన్నట్టు జనాల కోసం, అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఒక మనిషికి మంచి చేస్తే ఇలా ఉంటుందా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చావుతోనే పరిచయం అయినట్టుంది. అందుకే జనాల ప్రేమ కావాలనుకున్నాడు జగనన్న. రాజశేఖర రెడ్డి గారు చనిపోతూ జగనన్నకి వారసత్వంగా తన ఆస్తినే కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆదరణ కూడా ఇచ్చిపోయారు. అలాగే జగనన్న వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెట్టి 5 సంవత్సరాలు సీఎంగా జనాలకి చెప్పలేనంత సంక్షేమాన్ని అందించి, ఈరోజు ఈవీఎంలతోనూ, సూపర్ సిక్స్‌ల హామీలతోనూ జనాల్ని ట్రాప్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయిన కూటమి నాయకులకి, అలాగే చంద్రబాబు నాయుడికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. జగనన్నని, జగనన్న పార్టీని భూస్థాపితం చేస్తానని మీరు ఇప్పుడు అంటున్నారు. అప్పట్లోనే సోనియా గాంధీ జగనన్నని భూస్థాపితం చెయ్యాలని చెప్పి ట్రై చేసి ఆమె భూస్థాపితం అయ్యేలాగా సిట్యుయేషను వచ్చేసింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తా, భూత వైద్యుల దగ్గర తరిమి కొడతా అనేసనని అన్నారనుకోండి, మీరే ఏదో ఒక రోజు భూస్థాపితం అయిపోతారు. అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. సో, జగనన్న గురించి తెలియక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నాకు తెలిసినంతట్లో రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా జగనన్న ఒక మెట్టు ఎక్కేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక పీరియడ్ వరకే, ఐ మీన్ ఒక లెవెల్ వరకే జనాలకి మంచి చేయగలిగారు. జగనన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి చేశారు. కాకపోతే బ్యాడ్ లక్ జనాలు అర్థం చేసుకోలేకపోయారు. ప్రలోభాలకు లోబడి ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు బాధపడక తప్పదు. అలాగే ఈవీఎంలతో మేనేజ్ చేసిన వాళ్ళు,
మంచం మీద ఉన్న ముసలమ్మ గూడా బటన్ నొక్కగలుగుతాది తమ్ముళ్ళు. ఇదేమన్నా పెద్ద గొప్ప విషయమా అనేసనని మాటలాడిన వాళ్ళు ఈరోజు మంచం మీద కాదు గదా! కుర్చీలో కూర్చొని గూడా నొక్కలేకపోతున్నారు అదే బటను. ఆపసోపాలు పడుతున్నారు బటన్ నొక్కడానికి. జనాలకి మంచి చెయ్యాలా, జనాలు బాగుపడాలా, జనాలు చదువుకోవాలా, జనాలు కూడా సెటిల్ అవ్వాలా అన్నంత గొప్ప మనసు చంద్రబాబు నాయుడుకి కానీ, చంద్రబాబు నాయుడు జతకట్టిన కూటమి నాయకులకు గానీ ఉంటాదని నేనైతే అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి పేదవాళ్ళు ఎదగడం ఇష్టముండదు. ఇక అంత గొప్ప మనసు ఎవరికన్నా ఉంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారికే. వాళ్ళు ఫస్ట్ నుంచి పేదవాళ్ళ పక్షమే. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం అందరూ గుర్తించాలని, తెలుసుకోవాలని జెప్పి కోరుకుంటున్నాను. నా ఛానల్‌లో ఫస్ట్ వీడియో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి, అలాగే జగనన్న గురించే ఉండాలనేది నా కోరిక. అందుకే ఈ వీడియో చేసి పెడుతున్నాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.